ఈరోజు మా కావల పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేకే హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పదవులు పత్రాలు అందరికి ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరమీ జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరూ కృషి చేయాలని కోరుతున్నాం. ఫోటో దిద్దామా? కావలపట్న యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షులుగా నియమించడమైంది. కలహరి గోపికృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షులుగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా వారిని ఆహ్వానించడమైనది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోటా రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడమైనది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేముంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ, ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలి పట్టణ సోదరుమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.